అక్రూరుడు వేదమంత్రాలు జపిస్తూ స్నానం చేశాడు. చల్లని నీటిలో పరికించి చూడగా నగుమొగాలతో దివ్యకాంతులతో రామకృష్ణులు కనిపిస్తున్నారు. ఇదేమిటబ్బా అనుకుంటూ వెనుతిరిగి చూడగా రథం మీద రామకృష్ణులు కనిపిస్తున్నారు. అంతా వింతగా ఉంది. నిజమైన రామకృష్ణులు వారా వీరా అని 10 మార్లు తల అటూ ఇటూ తిప్పుతూ అక్కడా ఇక్కడా కనిపిస్తున్న ఆ ఇద్దరు పురాణ పురుషులైన బాలకులను కనురెప్పలార్పకుండా చూస్తూనే ఉన్నాడు. ఇంతలో ఇంకా ఆశ్చర్యం కలిగిస్తూ జలములలో ఆదిశేషుని రూపం 1000 పడగలతో కానవచ్చింది. ఆ భోగి భోగ పర్యంక మధ్యంబున వలనొప్ప పచ్చని వలువవాని మేఘంబుపైనున్న మెరుగు చందంబున ఉరమున శ్రీదేవి ఒప్పువాని ముసరు తేటులు విప్ప ముఖ చతుష్కముగల తనయుడాడెడి బొడు దమ్మివాని కదలిన బహుపదక్రమ విశేషంబుల రవము చూపెడి నూపురములవాని జలజగర్భరుద్ర సనక సనందన సద్విజామర ప్రశస్యమాన చరితుడైన వాని సౌందర్య ఖనియైన వాని ఒక్క పురుషవర్యుగాంచి ఆ ఆ ఆ మహాసర్పం చుట్టలు చుట్టలుగా చుట్టుకొని ఉన్నది. అదే ఒక అందమైన పాన్పు. దానిమీద ఒక స్వామి విలాసంగా పడుకుని ఉన్నాడు. మేలిమి బంగారం కాంతులు జిగేలుమన్నట్లుగా ఉన్నది ఆయన కట్టుకున్న పట్టుబట్ట. మేఘంలోని మెరుపు తీగలాగా జగజ్జనని శ్రీదేవి వక్షస్థలం మీద వెలిగిపోతున్నది. బొడ్డులో ఒక తామర పువ్వు అందచందాలతో ప్రకాశిస్తున్నది. దానిపైని దట్టంగా తుమ్మెదలు ముసురుకొన్నాయి. చేతుల కదలికలకు తుమ్మెదల తెట్టు కదలిపోగా లోపల 4 మోములతో చిన్ని బ్రహ్మయ్య ఆడుకుంటూ పాడుకుంటూ కనబడుతున్నాడు. కాలికి పెట్టుకున్న నూపురాలు వేదంలోని పదపాఠం క్రమపాఠంలాగా మనోజ్ఞంగా వినవస్తున్నాయి. అన్ని వైపులా చేరి బ్రహ్మ, రుద్రుడు, సనకుడు, సనందుడు మొదలైన వారు స్తోత్రాలు చేస్తున్నారు. ఆ మూర్తి సౌందర్యాల గని అయి ఉన్నది. సృష్టిలో ఉన్న పౌరుషమంతా ఒక్కచోట చైతన్యంతో అలరారుతూ నిలిచినట్లున్నది.